వాళ్ళు వెచ్చారు భాషను భక్త మహాత్ములు విజ్ఞాపతండి భక్తురాలు పండమ్మ తల్లి ఆడబడి సంతాన కొరకని ఈ కదిరిపోగుల కాయగొట్టి కర్పూరం నుంచి మహామంగళాత్మ ప్రార్థిస్తున్నది. ఈ మంగళాత్మ కేకులు వారి కదిరి దేవుడు అక్షాశ్వరులతో భోగభాగ్యం సర్వదా రక్షించను కాబట్టి మీకు తోసిన కానుకలు అంటే ఒకవేళ చిన్న లేకపోతే గమనైపోతారు ముక్కులో కమ్మలో దాంట్లో వేసేయండి. మీరు పెట్టించుకోండి సభాతల్నే మగోళ్ళు అయితే టచ్ఫోన్ లేదు రీఛార్జ్ చేసుకొస్తా రీఛార్జ్ పెరిగిందా అయితే టచ్ఫోన్ చిన్న ఫోన్ వేయండి. సుభద్రమా ఛార్జింగ్ లేదు.
వరమన కట్ల ఎక్కడున్నా గాని ఎందుకు ఉన్నా గాని దిగిరా తండ్రి. Thank you.
పిల్లలు అట్లా కొట్లాడుకుంటాడు. ఫస్ట్ బిడ్డ ఓహో ఎంత చిన్న బిడ్డ కూర్చొని ఆయన ఉండేదానికేనా అని నా చిన్న బుజ్జి కొన్నా బజ్జి తాపుతారా ఎంత చిన్న పిల్లకాయ కూర్చున్నారు పాపం. అమ్మను మోసేది కొంచెం వేసి పట్టింది అంటే పాపము. అదేవిధంగా స్వర్గస్థులైనటువంటి మన యొక్క శేఖర్ రెడ్డి కదా సోమశేఖర్ రెడ్డి గారి ఆత్మశాంతి కోరుతూ అక్క అయినటువంటి రవణమ్మ గారు తన తమ్ముని మరణకు మర్చిపోయి బంధన సభలో మొట్టమొదటిసారిగా మరి 116 ఇచ్చి సమర్పించారు మహాతల్లి. ఆమె కూడా ఆ యొక్క కలిని దేవుడు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యం సర్వదా రక్షించాలని కోరుకుంటూ స్వర్గస్థులైనటువంటి మన యొక్క సోమశేఖర్ రెడ్డి గారు ఆ యొక్క స్వర్గం చేరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులంతా కానీ వారి ఆత్మశాంతి కోరుతూ వారిని విధంగా పోయిస్తున్నారు. మొట్టమొదటిసారిగా రవణమ్మ తమ్ముని సుఖలోకెక్కినాడు చక్కనోడు అత్త అయినటువంటి నారాయణమ్మ గారు, మామ అయినటువంటి కృష్ణారెడ్డి గారు వాళ్ళక సోమశేఖర రెడ్డి గారిని మరొక మర్చిపోయి బంధువుల సభలో మరి 216 సమర్పించారు. వారి కూడా తల్లి దేవుడు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యం సర్వదా రక్షించాలని కోరుకుంటూ స్వర్గస్థులైన మన యొక్క సోమశేఖర రెడ్డి గారి ఆత్మశాంతి కోరుతూ వారి రీతిగా భరిస్తున్నారు. ఇటువంటి శుభ సందర్భమున ఎందుకంటే కొండమ్మ గారు ఆడబిడ్డ సంతానం కొరకై కదిరికోవల్లో కాయగొట్టినప్పుడు వారి పేరు వాళ్ళ కుటుంబ సభ్యులు పరిగణించిన వారి ఆత్మ పరమాత్మ చేరటానికి వీలుంటుంది కాబట్టి వారి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఈ శుభ సందర్భంలో పరిగణిస్తేనే మంచిది ఇవ్వాలని మరి కోరుకుంటున్నాము. జై సుభద్రమారమణ గోవిందో ఆమె కాదండప్ప. అదేవిధంగా సోమశేఖర రెడ్డి గారి తల్లి అయినటువంటి రామలక్ష్మమ్మ గారు తన కుమారుడికి చూస్తామా చూడబోతామా ఏం ఖర్చు పెట్టి ఈ రోజు ఖర్చు పెట్టి నా కుమారుని మర్చిపోతున్నాం గొప్ప ఉద్దేశం చేత ఈ పదమంచంలో మరి 101 రూపాయలు సమర్పించిన మహాతల్లి ఆమె కూడా ఆ యొక్క కదిరి దేవుడు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యం సర్వదా రక్షించాలని కోరుకుంటూ
స్వర్గస్థులైన మన యొక్క సోమశేఖర రెడ్డి గారి ఆత్మశాంతి కొడుతూ వాళ్ళ కుటుంబ సభ్యులంతా వారిని విధంగా భావిస్తున్నారు. ఎట్లా అంటే చనిపోయినటువంటి సోమశేఖర రెడ్డి వారు మరొక్కసారి మా కుటుంబంలో జన్మించి మాకు తోడు నీరుగా ఉండాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులు వారి విధంగా భావిస్తున్నారు. కలలో ఒకసారి సోమశేఖర రెడ్డి మా కోసం అదేవిధంగా సోమశేఖర రెడ్డి గారి పిల్లతల్లైనటువంటి కాంతమ్మ గారు తన కుమారుని మరొక మర్చిపోయి స్పందించడంలో మరి 116 సమర్పించింది మహాతల్లి. ఆమెను కూడా కలిదేవుడు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యం సర్వదా రక్షించాలని కోరుకుంటూ స్వర్గస్థులైనటువంటి మా యొక్క సోమశేఖర రెడ్డి గారి ఆత్మశాంతి కోరుతూ వారి విధంగా
కాఫీ తాగేసిరా పోండి. కానీ ఇంట్లో చేపించిన పోండి అమ్మా, మాకని చెప్పేసి మన ఇచ్చిన డబ్బులు శుద్ధి తాగేసిరా పోండి. ఏడే కావాలనుకునే వాళ్ళు పని చేయండి. ఇంకా ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ చేసుకొని పాస్పోర్ట్ సైజు ఫోటోలు 3 అంటించి సెక్రటరీ దగ్గర, విఆర్ఓ దగ్గర, ఎంఆర్ఓ దగ్గర సంతకం పెట్టించుకొని సీడ్ వేయించుకొని పేపర్ తెచ్చినారనుకో ఇస్తామని పాపం అనుకో. ఇట్లా దెబ్బనే వింటా ఏమి ఏకన్నా కూడా. కాబట్టి మీరు ఇప్పుడు ఆ పేపర్ తెచ్చిన పక్కన ఆ షాపులో పంపిస్తే అందరికీ కాపీ ఇట్లంటే ఊరికే వస్తున్నామా పాపమా. ఏ సప్పు అదే గోడ సప్పు టీ అయిపోతామో వాళ్ళ అప్తే వెళ్ళిపోతానంటే అమ్మ ఇప్పుడు వెళ్ళిపోతా వెంకటమ్మ అలకద్దమ్మా ఇప్పుడు ఎవరు నిలిచిపోతా పోయి నాకు కూడా వచ్చే మంది నా మీద కూడా అభిమానం ఉంది అంట. పోండి తాగేసిరా పోండి. చేపించినారే పాపమా ఎమ్మగారు పాలు పిండి డైరీ కమ్ముకోలేదు. మేము కాఫీ తాగుతాం చూసుకోని ఉండేది. పాలు ఎక్కసింది మీకు పోయేమో మేము మూసుకుంటాం. 2 రద్దీలు చేస్తా బెడ్షీట్లు 4 ఎట్లాంటి ఏమంట అంతేనే మా ఉట్టిగా చెప్పు వాళ్ళు మా వాళ్ళకారు పెట్టుకుని కట్టుకో. అత్త కూతురునే కర్ణాటక ఎంత పని అయిపోయింది. హలో 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 మైక్ అత్త కూతురుద్దురానే కట్నాన్ని కలిసిపడి ఎంత పని అయిపోయి దేవుడు మా వేసుకు పాటలే మా घूमने उड़दा रजमा रजमा కన్నులే కనపడవు రామకళ. నాకు వయసు అయిపోయి ఏం చేస్తావు స్వామి? అంతా తీసుకుంటుంది. నాకు వయసు అయిపోయి సింగ్ ఏం చేసేది? పాట పాడు పాట రోజా పాట రోజా పాట రోజా పాట రోజా వేసిన రోజు అంటూ నా బిడ్డగాలు ఏం చేసేది? చెల్లు కూడా ఎందుకు పెట్టినారేడా?
అంతా అయిపోయింది కట్ట. ఏ సమయ లోపల కూర్చుంటారు కాదు నెట్లోకి రాలా లోపల కూర్చుని జరగదు అంతా పార్టీ ఒప్పుకోదు అట్లా. చెల్లు ఇక్కడ పెట్టినారు కదా సిమెంట్ పార్టీ ఏం పుట్టికాయలు మట్టికాయలు అంతా ఇక్కడ ఉన్నారు సమయ. నాకు వయసు అయిపోయింది 46 ఏళ్ళు వయసు. అయితే రమణక్క కూడా ఏడ ఉంది ఇప్పుడు ఆధార్ కార్డు వాడు కూడా లేదు మళ్ళీ ఎంటర్ ఉన్నాడు. వాడు లేదు చిన్న బాబు మా పెద్ద బాబు ఉన్నాడు. అంత ముసలి అయిపోయినాక కాదు మరో లేకుంటే వదిలింటే ముదిలి కట్టేపోతుంది. తెలుసుకోబ్బా ఏం రాగమా తర్వాత టైం ఉన్నప్పుడు పగిలించవచ్చును. కథ జరగాలి కాబట్టి కొంచెం కొన్ని పోండి. నీవెవరు? నీ పల్లె పట్టణము నీ కొడుకు నా అమ్మలు తెలుపుకోమా. అలాగే తెలుసు స్వామి.
అన్నయ్య అమ్మా భక్తురాలా పాల్గొండ పరిపాలన చేసే ఆహా. చిన్నారెడ్డి భార్య శ్రీరంగ నమ్మకం నన్ను అవునా మా భక్తురాలా అన్నయ్య అమ్మా భక్తురాలా మరి మీరెవరు? మీ పల్లెలు మీ పల్లె కులబోతున్నారు దేవుడు నాతో తెలమండి స్వామి అలాగనే చెప్తారా అడిగించమ్మా అలాగే అన్నయ్య అమ్మా భక్తురాలా ఓ భక్తురాలా స్వామి పలువురు దేశం కొత్త ఆచారం జరుగుతున్నా ఆహా మా తండ్రి గారు చేసే ఆచారమయ్యా అవును తండ్రి భార్య కాదు మా తల్లి పేలూరమ్మ అటువంటి పేలూరమ్మ గర్భమందున ప్రేమతో ఏడుగు జన్మించినావమ్మ భక్తురాలా అన్నయ్య అమ్మా భక్తురాలా ఆ 7 మంది ఎవరు అన్నయ్య తెలమండి స్వామి అందరికన్నా భద్రవారమ్మ, స్వామి అందరికంటే పెద్దవాడు పెద్దబాబులేసు అవునన్నయ్య ఆయన కన్నా చిన్నవాడు చిన్నబాబులేసు ఆహా ఆయన కన్నా చిన్నవాడు అక్కడి గోగులు వేలుచున్న కది నరసింహస్వామి మా భక్తురాలా అలాగే తండ్రి ఆయన కన్నా చిన్నవాడు గణపతి రెడ్డి ఆహా ఆయన కన్నా చిన్నవాడు గోపాలస్వామి అవును ఆయన కన్నా చిన్నవాడు గోవిందరాజు అందరికంటే చిన్నవాడు మా భక్తుల తమ్ముడు శ్రీ వెంకటేశ్వర మా భక్తురాలా అలాగే స్వామి అమ్మా భక్తురాలా ఆయన మా గోవుల ముందు తపస్సు పట్టి ఉన్నావు కదా ఆహా ఏమి కలయో కలిగిన తల్లి భగవతి నీకు ధాన్యమైన కొలవ కలిగిన లేక ధనమైన కొలవ కలిగిన ఏమి కొలవ కలిగి మా కోవల ముందు తపస్సు పట్టి ఉన్నావమ్మా అన్నయ్య అమ్మా భక్తురాలా ఏమి లేక
మా భక్తురాలా స్వామి ఆమె బాల సంతానం కొరకు మా కోలు ముందు తమస్సు పట్టిన అంటున్నావా? అవునన్నయ్యా. ఎంత మాత్రం నీకు ఆమె బాల సంతానం అవసరం లేదు మా భక్తురాలా. ఎవరు స్వామి? కొన్ని కష్టాలు పాల్పడదు మా భక్తురాలా. ఏమన్నయ్య ఏమో? రామ 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 ఓ రామ రామ శ్రీరామ అది ఏమన్నయ్యా? ఏమాత్రం అవసరం లేదంటున్నానమ్మా. హాల సంతానము అవసరమే ఉంటున్నానయ్యా. ఆడపాల సంతానము తండ్రి స్వామి ఈ భక్తికి మెచ్చి అలాగనే నీకు ఆ బాల సంతానం ఇస్తున్నానమ్మా. మహాభాగ్యం అన్నయ్యా. స్నానం చేసి అవునన్నయ్యా. ఇచ్చిన పళ్ళు పలహారాలు కడుపుకు పోసేసిన పండ్లు తిన్న 10 గడియాలకు బాలక బాలమ్మ భక్తురాలా మహాభాగ్యం అన్నయ్యా. పుట్టబోయే ఆడబిడ్డకి చిన్నప్పుడు పేరు పెట్టి మా కౌలుకు పోయి జాగ్రత్త పంపించమ్మా. అలాగే తండ్రి. అలాగే నేను పిలువచ్చిందమ్మా. అన్నయ్యా అటు మాట
ఎవరయ్యా నువ్వు మానవా? మీ న్యాయ సొత్తు తాగుతాను నేను మానేదానికి. అలా కాదు మీ మానవా. న్యాయ సొత్తు అంటే మీ షాప్ సొత్తు, నా సొత్తు నేను తాగుతా ఫోన్లో అవుతా, నీకెవరు అడగమంటానికి? అలా కాదు మానవా. అందుకు రాబతుల్లా ఎవరయ్యా నువ్వు మానవా అంటున్నా. మానవా? అవును. ఎందుకు మానవా? మీ న్యాయ సొత్తు తాగుతాను, నా సొత్తు నేను తాగుతా, తలకాయ కోసుకుంటా. తలకు పోసుకొని అట్లే అగ్గుపుల్లని తీసి పెట్టుకుదు నీ ఇష్టం. కానీ ఎవరు మానవా నువ్వు? నేనా? అవును. ఎవరైతే నీకు అడిగినా పక్కన ఎదురు వచ్చిన ఫోన్ చేయి. పోలేదుకేమే వ్యాపారం బాగా జరిగినట్టే. ఫోన్ ఏంటి జల్దా? అలాంటివి మాకు తెలియవు. డైర్లు కావాలా, బనీళ్ళు కావాలా? దారికేమే అంటే సార్ డైర్లు బనీళ్ళు కూడా వేసుకోడేమో. మానవా. పొరపాట్ల ప్యాంట్ జాస్తే అమ్మో వదిలే. నిజమే. అలాంటివి మాకు తెలియవు. ఆహా. ఎవరయ్యా నువ్వు మానవా అంటున్నా. నేను ఎవరైనా కలిగినా ఎందుకే తమరెవరు? ఆహా, మేము దేవతలము. ఆ దెబ్బ పక్క చేతిలో దేవత మీరే కదా. ఆ చెవికారు మానవా. అలాంటివి కాదు. తాబేళ్ళు ఎవరు దొరికినా? తాబేళ్ళా? అలా కొన్ని పెద్ద పెద్ద కప్పలు. అలాంటివి మాకు తెలియవు మానవా. సాక్షాత్తు మేము దేవతలము అంటున్నా. సాక్షాత్ దేవతరా? సాక్షాత్తు దేవతలము. యా ఊరి మీది? మాది కదిరి. మూచుకుని రూచిపోతాయి. మర్యాదగా మాట్లాడు. ఇంతమంది సభ్యత ఉన్నారు, మాది కదిరి అంటావా? ఏం మానవా? ఏం మర్యాద లేకుండా మాది కదిరి, మాది కదిరి. మానవా. అలా కాదు. ఆ? మా క్షేత్రం కదిరి అంటున్నా. దూరమా? దూరం కాదు. ఆ? తనగలు దాటుకుంటే ఆ. అక్కడ ఉన్నది క్షేత్రం మాది. నల్ల చెరువు దగ్గర కదిరియా? అది. నమస్కారం పా. నమస్తే నమస్తే మానవా. ఇంత బతికాల బస్సులు కూడా లేకపోతే ఏమిటో సిమెంట్ లారీలు వస్తా ఉంటే దాంట్లో వచ్చేసింటాడు. మానవా. ఏమి నీ రేటు కొంచెం కూడా వద్దు ఎక్కడ ఉన్నది. లేకపోతే ఇంత బతికాల బస్సులే, లారీలే, ఆటోలు లేవు, సైకిల్ లేదు, మగానికి చిన్న గాలి లేదు. ఎట్లా వచ్చి ఇంత దూరం అని? ఏం మానవా నీ సందేహము? సిమెంట్ అలా లారీ కాదు. ఏంది? టూప్ మాత్రలా వస్తుగా. మాకే కర్మ. సిమెంట్ వేసిపోతాను, టూప్ మాత్రలు పెద్ద పెద్దవి. చెప్పు అక్క. తాడేసి వస్తాడు దూరుకొని. దూరం పని అయిపోతుంది. ఏం మానవా. ఆ? అలా కాదు. అక్కడ మాయమైతే ఇక్కడ ప్రత్యక్షం అవుతాం. మాయ మాయమైతే అక్కడ ప్రత్యక్షం అవుతాం. మాయ దేవతలు మీరు? అవును. ఓ నమస్కారం స్వామి. నమస్తే. కదిలో నాకు తెలియక నువ్వు నువ్వు ఓ నాకు తెచ్చిపోయింది. ఎవరు? కోనేటి గట్ట మీద చెప్పులు కొట్టుకుంటారా రామన్న కొడుకు కదా? ఏం మానవా. అలాంటి కాదు. నా పేరు గణపతి రెడ్డి. నువ్వు కడమిద్ది లేకైతేవి, మా మిద్ది లేకైతే, ఇంకొకరి మిద్ది లేకైతే నాకేమి స్వామి? ఇవే కడమిద్ది లేక? అవును. వ్యాపక మిద్ది లేకే? చెప్పు. గణపతి లేక మధ్య మధ్య లేక కాదా? ఆ? ఆ కదిరి కోవిల నరసింహ స్వామి తమ్ముడేనా? నా పేరు గణపతి రెడ్డి. ఓ నమస్కారం స్వామి. ఆ. అంటే దేవాల దేవతల నుంచి మీరేనా? అవును. స్వామి మానవా. భోంచేస్తిరా? భోజనమా? అలాంటివి మేము చేయము. మరి అమృతం సేవిస్తాం. 90 ఏం రేట్ పడుతుంది? 100 రూపాయలు ఇక్కడ. కరెక్ట్. ఇది కరెక్ట్ గా ఒప్పుకుంది స్వామి. మానవా. అయ్యా. అలాంటి మానవ చేయకూడదు. ఇంత 10 మంది సభలో ఎవరు మానవులు అంటుంటే అది ఏదో నోరు జారీ ఉండాలి. బాగా కదా? మానవులు అది కూడా తెలుదా? అలాంటివి మాకు తెలియవు. నిత్యం అమృతం అంటే మరి బాగా తెలుదంటారు. మరి ఇంకేం స్వామి మీరు సేవించేది? మానవా. పాలు గిల్లు కాదు. పాలు పండ్లు. ఓ నాకు తెలిసిపోయింది. కరవల్లా బిందిల్లా ఉంటుంది చూడు, నాటి సారాయి. అలా కాదు. పంచామృతం. అంటే బెల్లం వేస్తారు, తుమ్మ చెక్క వేస్తారు, అరటి చోళ్ళు వేస్తారు, ఉడకబెడతారు. అలా కాదు మానవా. అదేదో మాకు తెలియదు కానీ ఆ, అరటి పండ్లు, ఆపిల్ పండ్లు, ద్రాక్ష పండ్లు కరెక్ట్. కోసేసి అవును పాలు పోసి పంచామృతం చేస్తారు. స్వామి అమృతం సేవిస్తాం. ఓ అమృతం చేయించేటువంటి దేవాల దేవతరా? అవును మనవా. ఉండు అన్న పిలుస్తాను. అమృతం ఏమనుందేమో పోయేస్తా. ఆల్రెడీ సేవిస్తున్నారు కదా. కదా ఓహో పొడు కొనిట్టే 500 ఇచ్చేది. నాకేం పెద్ద వేసుకుంటా.
రూములు పోయినా తొందరగా ఏం వెనక్కువానా మానవా, ఉండు మానవా కొంత టైం నన్ను నిలబెట్టి నువ్వు ఎక్కడ వెళ్ళినావు? ఒక మానవుడు నన్ను పిలిచినచో అందులోకి వేగితిని దేవా. కారణమేమి? ఓ కరెక్ట్, నేనే కూడా మానవుడే కదా స్వామి. నీ గురించి నువ్వే బతుకున్నావంటే ఏం మనిషి? అమృత మహిమ. ఆహో. ఏ మర్యాదగా మాట్లాడు నువ్వా స్వామి. మానవా, మీరు అక్కడన్నాక మాయమైతే ఇక్కడ ప్రత్యక్షం పెట్టారు. అవును కదా? నేను ఇంత కొత్త అయిపోయినాను చూడు. ఇంతవరకు మాయమయ్యేది నేను చూసిందా. ఒక్కసారి మాయమైపోతాను. ఎట్లా ఎట్లా మాయమైపోతా చూద్దాము. మానవా, నేను ఇట్లే మాయమైపోతే ఆ. నీ కళ్ళు పోతాయి. కళ్ళు మూసుకొని ఆ. ఒక్కసారి కడుముతలేడు స్వామి స్వామి ఆ. ఇప్పుడే నువ్వు మాయమైపోను వేడుకో. తక్షణమే నువ్వు మాయమైనావు. కళ్ళు మూసుకుంటే ఎక్కువ వెళ్ళిపోదామని మర్యాదగా చెప్తా ఉండా. అంటే కళ్ళు మూసుకుంటే మాయమవుతావు కదా. అవును కదా? మళ్ళా ప్రత్యక్షం కావాలంటే స్వామి కడుముతలేడు స్వామి. ఓహో నా తప్పు అయిపోయింది. ఆ. ఇప్పుడే మళ్ళీ ప్రత్యక్షమావు అని వేడుకో. అంతే. నీ కలములు స్వామి మాయప్ప కంకర్రావు చేసేస్తా. మర్యాదగా నిలబడిపోయి ఎందుకు ఇటుకెళ్ళి అట్లుండే కదా. మానవా, ఆ. కాలు నొప్పులు వస్తుంటే మార్చుకునేలా. ఓహో అట్లా. ఇంకా సాములు కాళ్ళ నొప్పులు కూడా వస్తున్నాయా. నిలబడి ఎంత అమృతం చెప్పాను? మహిమ, అమృతం మహిమ. అవును కదా? స్వామి మాయప్ప గణపతి రెడ్డి ఒకసారి మాయమైపో. నిజంగానే మాయమైపోయినాడు. స్వామి గణపతి రెడ్డి స్వామి ఒకసారి ప్రత్యక్షముగా దేవా నా మొరానికి చూస్తున్నావు మానవా? చూస్తే స్వామి ఏమి చూసినావు? నా కొత్త కింద దానిపోతుంది. అలా కాదు మానవా, ఇంత దూరం సమయంలో అంత దూరం పోయి లేట్ అవుతుందని సైకిల్ గ్యాస్ ఉండదా. ఏమి సైకిల్? గాలి ఉంటుంది, దానికి పెట్రోల్ ఉండదా. ఏం పెట్టాలి? ఇప్పుడు కలిగి మీరు రావడానికి కష్టమేలే. స్వామి ఏమిరా ఇంత దూరం ఎట్లా వచ్చిన తర్వాత ఇంత రాత్రిలో మీరు వచ్చిన కారణము ఎవరో పొద్దునాడు మా గోడు పొద్దున వరపడి ఉంటే వరాలు చేయడానికి వచ్చినాం మనవా. ఈ వరాలు ఇచ్చే దేవతలు. అవును కదా? అప్ప ఎన్నాళ్ళు నా జన్మ ధన్యమైంది స్వామి. ఈ వరాలు ఇవ్వాలంటే నాకేమన్నా అదే చేత ఆరోగ్యం ఇస్తాను కదా. అదే చేత నాకు ఏమి కదా కొనుక్కో. పెళ్లి కావాలి స్వామి. ఇంత చిన్న మధ్యలో నీకు పెళ్లి ఎందుకు మనవా? ఏ స్వామి ఇంత చూస్తాను వచ్చి నోట్లో రకమైన వాసన వస్తాను. ఏమి సేవించి మేము అమృతం సేవించినాం కదా. సరే అంటే ఇంత చిన్న వయసులో నీకు పెళ్లి ఎందుకు మనవా? ఎవరు నాయన చిన్నోడు ఎంత ఇతనే మాట్లాడతాను. ఆధార్ కార్డు పైన పెట్టుకుంటారా? ఏమేమి చూస్తున్నావు నువ్వు? అంటే ఆధార్ కార్డు లిస్ట్ ప్రకారం నాకు వయసు వచ్చేసింది లెక్క. ఫోటో కావాలంటే నెత్తిన ఫోటో వచ్చింది బొచ్చు. ఏంటి బావా? నాకు ఇంకా తునకు కూడా ఆడిందా. మనవా, పొడక పొడక. ఆహా, అనుకోండి స్వామి ఏమైనా చేసేయ్. నువ్వు ఇంతకో పెద్దవాడు అయినట్టు ఒకటి. అలాగనే ఒక 3 సంవత్సరాలకి నీకు పెళ్లి అవుతుంది రేపు. 3 సంవత్సరాల తర్వాత పెళ్లి కాదు నాకు అది చిన్నమే. మగమయ్య కొంచెం ముందరకు రా స్వామి. నన్ను ఎక్కువ ముందరకాయ్. ఓహో, రోజులు తగ్గించుంటావా? అలాగే ఒక సంవత్సరానికి నేను సంవత్సరం 2 వారాలు నెల 1 రోజు 2 రోజులు నేను తట్టుకోలేదు. తెల్లారాలకు అయిపోవాలి అంతే. ఏమన్నా ఇంత ఆతృత ఉన్నావు? అతిథి స్వామి చలికాలం వెళ్ళిపోతా ఉంది. మళ్ళీ ఎవరు ఉడుకా చచ్చే ఉడుకాలు పెళ్లి చేసుకుంటే అందుకోసమే చలికాలంలో చేసుకుంటే మేలుని. అలాగనే చాలా ఆలోచన పడుతున్నాయి కాబట్టి నా భక్తితో అలాగనే ఈ రోజే నీకు పెళ్లి అవుతుంది మనవా. అవును. అబ్బా నాకు నా జన్మదైన స్వామి మనవా. పెళ్లి అయిపోయింది కదా. అవును కదా? మళ్ళీ అది అదే పూలు ఇస్తారు, పాలు ఇస్తారు, లోపల రూమ్ లేక దాస్తారు, మంచం విరిగిపోతుంది. డ్యాన్స్ చేస్తారేమన్నా మనవా, నీ పాటకు మాకు ఎంత ఉత్సాహం వచ్చి డాన్స్ వేసాంలే. ఓ పాట ఊపు వచ్చింది. ఊపు అవును. ఇంతే స్వామి. అదేమి శోభన స్వామి. ఓ శోభన అంటున్నా. పెళ్ళైన 3 రోజులకి యానా కొడుకు నేను చెప్పింది 3 దినాలు 6 దినాల కోసం పెళ్లి చేసుకునింది. ఏమన్నా నీకు అసలు విషయం తెలిసిన తెలుదు. ఏమి? ఈ కొత్త పని ఒక పని తెలిసిన ఏమి? 6 గంటలు దాటారు జత్తలు కొనుక్కుంటా ఉన్నావు స్వామి. నాకు మా పెద్దమ్మ బెడ్షీట్ తీసి ఇచ్చింటే 30 తూట్లు. 50 పంచులో కొనుక్కునే సీడీ
చంపేస్తాయి. ఎంత కష్టం వచ్చింది మావాడి. అంత కష్టం పెట్టుకోవడం కూడా అయిపోవాలి. చాలా ఆవేశపడుతున్నావు. నీ కష్టం చూస్తుంటే మాకే కిరణం వస్తుంది. అదే అలాగే ఈ రోజు నీకు అది కూడా జరుగుతుంది రేపు. పెళ్లి అయిపోయింది, షోర్ అయిపోయింది. అవును. మరి వీటిలో ఏం మనవా ఇంత ఆవేశపడుతున్నావు? అంతే సమయం వాళ్ళు ఎవరు నేర్పుకుంటారు ఇంటికి పెట్టా నీకు ఈ రోజే కదా పెళ్ళైంది. ఒక సంవత్సరానికి బిడ్డలు అవుతారు రేపు. వచ్చాయినా ఏమి రాత్రిలో పెళ్లి అయిందా, షోర్ అయిపోయిందా, తెల్లారు డాడీ 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 కోరుకుంది పట్టురా కోరుకుంది మానవా చాలా ఆవేశపడుతున్నావు. అలాగనే తెల్లారి కదా నీకు అలాగనే బిడ్డలు పరమిస్తున్నారు. అంటే ఇప్పుడు పెళ్లి అయిపోయింది. అవును. షోర్ అయిపోయింది. అవును కదా. పెళ్లి అయిపోయింది. అవును కదా. ఒకరైతే ఒకరు ఇస్తున్నావు. ఏమి నాకు ఇద్దరు ఆడబిడ్డలు కావాలా, మగబిడ్డలు అయితే సారా తాగేసి పడతారు నా కొడుకులు. మానవా ఈ కష్టకాలంలో ఇద్దరు ఎందుకు మానవా? ఎవరు కష్టకాలం ప్రతి ఒక్కరికి ఆపోజిట్ మాట్లాడతావా? ఇది కష్టకాలమా? చంద్రబాబు నాయుడు ఎన్ని ఆపోలు పెట్టినా ఇప్పుడు ఆడబిడ్డలు అయితే ఒక బిడ్డకు వచ్చి నెలకు వచ్చి 18 కోడిగుడ్లు ఇస్తా ఉన్నాడు. అయ్యా 24 కోడిగుడ్లు ఇస్తా ఉన్నాడు. ఇద్దరు బిడ్డలు 10 కోడిగుడ్లు అయినా 48 గుడ్లు రోజు గుడ్డు తింటే 8 పక్కలయ్యా. కాబట్టి ఇంకో విషయం తెలిసిన కోడిగుడ్డు కోసం కాదు, ఇంకా ఎన్ని ఆఫర్లు ఉన్నాయా? బాలపల్లి చేపిస్తే పిండి ఫ్రీ. వీడి వీడినా బాలపల్లి పిండి ఫ్రీ. తర్వాత వచ్చేసి ఒక పెట్టుకు వచ్చేసి 13,000 వేస్తాను. ఇంటి బిడ్డ అయితే 26,000 సంవత్సరాలు ఫ్రీ. మళ్ళీ ఆడబిడ్డ అయితే ఫ్రీ బస్సు. అయ్యా ఆధార్ కార్డు ఉంటే ఫ్రీ బస్సు. ఫ్రీ బస్సు కాదు, ఫ్రీ బస్సు. నూనె ఫ్రీ, ల్యాబ్ ఫ్రీ, బీప్ ఫ్రీ, రాగి పిండి ఫ్రీ, బ్యాగ్ పాలు ప్యాకెట్లు ఫ్రీ. మానవా ఎందుకు నీకు బిడ్డలు కావాలని వాడబడుతున్నావా లేక ప్రభుత్వ పథకాలు కావాలని అడుగుతున్నావా? పథకాలకి ముఖ్యమైన స్వామి, బిడ్డలు కావాలా? బిడ్డలు అమ్మడానికి పోవచ్చా? మనకు పథకాలు వచ్చేస్తా చాలు. నువ్వు ప్రభుత్వ పథకాల పైన చాలా ఆశపడుతున్నావు కాబట్టి అలాగనే నీకు ఇద్దరు ఆడబిడ్డలు ఇస్తున్నా. పో మానవా ఇద్దరు ఆడబిడ్డలు ఇస్తున్నా. అది వెళ్ళి వచ్చేదివా? అలాగనే వెళ్ళొచ్చిందేమో. మర్యాద నా కన్నా పెట్టి చూపించి ఇతనికి బయటకు పో. నేనేమో సరే ముక్కు మీద ములికి కొట్టేస్తా. మర్యాదగా నా కన్నా మానవా నీ పెన్నా బిడ్డలు నీ ఇంటి దగ్గర ఉంటారు. పో నా పెన్నా చెట్టు మా ఇంటికాడు నీకెప్పుడు తెలుసు? ఎప్పుడు వీటి మర్యాద మా ఇంటికాడు మా ఇంటికాడు ఏమి అనుమానం? మేము సకల దేవతలము. అనుమానం పుట్టాక మనిషి పుట్టిండేది. అవునా? అలా ఆమె కాదు, పాడు కాదు. ఈ పేరు ఇది బోండా బాండా బాండా. ఈ నెల చేతి దొరికి శక్తిని అద్దుకొని చేస్తా. గణపతి స్వామి అంటే ఏమనుకుంటే వరాలు ఇచ్చేటువంటి మహానుభావుడు. ఏమి కావాల్సిన కోరుకుంటే వరాలు ఇచ్చే కొట్టకోసం మన కోడిగుడ్డు ఎక్స్ట్రా అమ్ముకున్నాడు. ఏ రోజు బాత్రూమ్ మీద కొనుక్కుంటే వాళ్ళు కేసు పెట్టి గణపతి స్వామి ఉండగా భగవంతుడు ఉండగా ఈ రాత్రి పరిపాలన చేస్తా. నిజమే, గణపతి స్వామి ఉండగా పొగడతా ఉండ స్వామి. గణపతి లేడు స్వామి అంటే ఏమనుకుంటుంది? వాళ్ళ అమ్మకు పింఛనే డబ్బులు ఇచ్చి 1 రూపాయలు అక్కడ ఎత్తుకొని వెళ్ళిపోయాడు. నిజమేనే. ఎందుకు మానలేదు? పోయినాపో. ఒక చేయి 2 చేతులు భారతి ఇలాగే ఉంటాయి ప్రోగ్రాములు. అవును నాయన. ఎవరైనా మర్యాదగా 3000 కట్టేసిపోతుంది. ఎవరైనా చాదరైతే మనకు వచ్చిన ప్రోగ్రాం అనుకోవాలా. ఎవరో ఒప్పి మనకు చెప్తే ఇలాగే 3000 కాదు కదా, 10,000 కూడా మోసం జరుగుతాయి. గణపతి లేదు సార్ ఉండగా మాకేం బాధ. కాబట్టి అతన్ని మేము పింఛనే డబ్బులు ఎత్తుకొని వచ్చాయి.
మాకోసారి పెంచినరా ఏంటికి వస్తాడే మీ కావాలకోసారి పెంచినా మీ అమ్మకి రాదా ఆయనకు రావా మన ఏను ముద్ర నాకు చచ్చిపోతాడు సిమెంట్ దొరుకుతాడు బాగా దొరుకుతాడు ఏం పెడతాడు మళ్ళా పౌడర్ చల్లుతాడు సబ్బేసి కలుపుకుంటాడు మానవా నీకు మర్చిపోయింది మీ అమ్మకు పెంచిన రావాలంటే మేము ఏలు పెడతాం కదా నువ్వు ఏలు పెడితే ఏమైనా వస్తాయి కదా స్వామి ఏమైనా వస్తాయి కదా మీ ఏలు పెడితే ఏమైనా వస్తాయి మానవా స్వామి ఏమై మా పిల్లలు బాత్రూమ్ కూర్చొని 3 దినాలు అయ్యా అయితే ఆ ఏది అట్లా పెట్టు స్వామి ఏమన్నా మేము గుడ్డు వచ్చి ఏలు పెట్టాలా అన్ని వస్తాయి చెప్పి మామూలు అలాగే కాదు నాకు మాలా చేస్తాను అదేవిధంగా స్వర్గస్థులైన సోమశేఖర రెడ్డి గారి ఆత్మశాంతి కోరుతూ అన్నయ్యనటువంటి వెంకటరెడ్డి గారు తన తమ్ముని మరొక మర్చిపోలేక 500 ఒకరు కూడా చదివించదా 500 చదివించిందంటే నువ్వు ఎంత పొడుగు ఉంటామంటాడు రేపు నాక మా అమ్మ ఎంత పొడుగు బూట్లు వేసుకొని వస్తా దున్నుకొని పడిపోతుంటే మా కాళ్ళు పగిలిపోవాలా ఎంతకాల 500 ఇస్తేనే భాగత్వం లేకపోతే మేము బాగా వెళ్ళా 2500 కాల దిస్ ఈస్ ఫైవ్ కొత్తపల్లి గ్రామస్తులకు తెలియజేయడం ఏమనగా ఇంత చిన్న వయసులో ఈ లోకం వదిలి పరలోకము చేరుకున్నటువంటి క్రీస్తు శేషులు పెద్దలు గౌరవనీయులు దాదం సోమశేఖర రెడ్డి గారు స్వర్గస్థులయ్యారు కాబట్టి వారి కుటుంబ సభ్యులు అన్నదానము హరినామ స్మరణతో ఈ రోజున వైకుంఠ సమారాధన కార్యక్రమము శ్రీ శ్రీ పతివ్రత సాధుల చిన్నమ్మ కార్యక్రమంతో ఏర్పాటు చేశారు. ఈ నాటకములు ఇన్ని తప్పులు ఒప్పులున్నా మీ బిడ్డలను ఎలా క్షమిస్తారో అలా మమ్మల్ని క్షమించి ఆశీర్వదించాలని కోరుకుంటూ కాయన ఈ ఒప్పందము అంగడిలో వాళ్ళకి వెళ్ళింది. అక్కడ నుంచి ఇంకో అబ్బాయికి అక్కడ నుంచి 3 చేతులు మారి ఇక్కడ 2 చేతులు మారి మా చెంతకు వచ్చింది. వాళ్ళు పొద్దున్నే వాళ్ళు ఇస్తారు 20 సెలవులు. హంసతూలికలో తేలాడుతున్నా అంతఃపురమునందు జీవించుచున్నా మరణములని తెలుసు మహావీరులకైనా మహాయోగి భోగులైనా మట్టి పాలవుతా మట్టి పాలవుతా ఎందుకు ఈ దేహముపై ప్రేమ? ఎందుకు ఈ దేహముపై ప్రేమ? ముక్తిని శాశ్వతమా మరణముండగా? ఎందుకు ఈ దేహముపై ప్రేమ? హంసతూలికలోన తేలాడుతున్నా అంతఃపురమునందు జీవించుచున్నా మరణముందని తెలుసు మహావీరులకైనా మహాయోగి భోగులైనా ఆఖరికి మట్టి పాలవుతారు మట్టి పాలవుతారు ఎందుకు ఈ దేహముపై ప్రేమ? ఎందుకు ఈ దేహముపై ప్రేమ? శాశ్వతమా మరణముండగా? ఎందుకు ఈ దేహముపై ప్రేమ? ఎందుకు ఈ దేహముపై ప్రేమ?
సర్కస్ రెడ్డి దాదం సోమశేఖర రెడ్డి గారి ఆత్మశాంతి కొరతలో మామైనటువంటి ఎర్మద్దు లక్ష్మీరెడ్డి గారు తన బామర్దిని మరొకరికి ప్రపంచంలో మరి 200 రూపాయలు సమర్పించారు. వారి కూడా కదిలి దేవుడు అట్టైశ్వర్యంత భోగభాగ్యులు సర్వదా రక్షించాలని కోరుకుంటూ అదేవిధంగా శేఖర్ రెడ్డి బామర్ది అయినటువంటి సోమశేఖర రెడ్డి మరొక మధుకర్ రెడ్డి ఈ ప్రపంచంలో 516 సమర్పించారు. వారికి కూడా కదిలి దేవుడు అట్టైశ్వర్యంత భోగభాగ్యులు సర్వదా రక్షించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా సోమశేఖర రెడ్డి కుమార్తె అయినటువంటి రమ్య శ్రీనివాసరెడ్డి గారు అంటే వాళ్ళ తండ్రిని మరవలేక రమ్య గారు, మామని మరవలేక శేఖర్ రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రపంచంలో మరి 516 సమర్పించారు. వారికి కూడా తల్లి దేవుడు అట్టైశ్వర్యంత భోగభాగ్యులు సర్వదా రక్షించాలని కోరుకుంటూ వారందరి తరఫున స్వర్గస్థులైన యొక్క దాదాపు సోమశేఖర రెడ్డి గారి ఆత్మశాంతి కొరకు వారిని విధంగా భావిస్తున్నారు. సోమశేఖర్ కుమార్తె ఏం పేరు? రమ్య గారు అంతే కదా. కుమారుడు శ్రీనివాసులు, అల్లుడు శ్రీనివాసులు గారు సోమశేఖర్ మరవలేక 516 ఇచ్చారు. కుమార్తె రమ్య గారు కూడా మా తండ్రి గారికి చూస్తామో చూడబోలేమంటూ 516 ఇచ్చారండి. వారిని వారి కుటుంబ సభ్యులు కపిలేశ్వర స్వామి, గణపతి లేఖ స్వామి, సాఫల చిన్నమ్మ తల్లి ఎల్లవేళ కాపాడాలని కోరుకుంటూ వెంకటరెడ్డి బామర్ది సోమశేఖర రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ఆ యొక్క దాదం సోమశేఖర రెడ్డి గారికి చూస్తామా చూడబోలేమంటూ 116 ఇచ్చారండి. వారిని వారి కుటుంబ సభ్యులను దేవుడు చల్ల కాపాడాలని మనసారి కోరుకుంటూ సోమశేఖర రెడ్డి గారి తమ్ముడైనటువంటి రవీంద్ర రెడ్డి గారు కూడా 216 ఇచ్చారు. వారిని వారి కుటుంబ సభ్యులను దేవుడు చల్ల కాపాడాలని మనసారి కోరుకుంటూ ఆహా పోయేది మట్టిలోనా నీళ్ళు స్థిరం కన్న తండ్రి ఇక లేడని ఆ యొక్క కన్న కుమార్తె రమ్య గారు మా తండ్రి నీకు చూస్తామా చూడబోలేమంటూ ఈ రోజున 516లతో మా నాన్నగారు లేని లోటు